హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వారాహిలో ఉన్నాము. మనము వైజయంతి టాక్స్ లో కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకు ముందు ఒక కథ చెప్పాను, యోగ్యత పాత్రత. అసలు అది ఎందుకు అని అంటే, అసలు ఆ కథ ఈ కథకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనమాట. ఒక వైష్ణవుడు, కృష్ణుడు భక్తుడు, ఇంకా అంత భక్తి కూడా ఉండదు, అంత ఇది కూడా లేదు. కానీ ఏదో జీవితంలో కోల్పోయాను, నాకేమీ లేదు అనుకున్నవాడు, నేను దేవుని చేరాలి, దేవుడు నాకు దర్శనం ఇవ్వాలి అన్న ఒక కోరికతో బయటికి వెళ్తాడు, అంతే. అంతకు మించి పాపం భక్తి చూపించలేదు, ఇంకోటి చూపించలేదు. సరే అని వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే ఒక దొంగ కనిపిస్తాడు. కనిపించి, ఏం నాయనా ఇట్లా వెళ్తున్నావు అంటాడు. అంటే, నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను, అందుకని నేను బయలుదేరాను. అవునా, దానికి నాకంటే ఇంకా పరమ భక్తుడు, పరమ గురువు ఎవ్వరూ లేరు, నేనే నీకు చెప్తాను రా అంటాడు. ఏం చెయ్యాలి, ఇక్కడ రా అని చెప్పి నీళ్ళల్లో నుంచోబెడతాడు. నుంచోబెట్టి, నువ్వు ఇక్కడ నుంచొని నీ ఒంటి మీద ఏమి బంగారం ఉండకూడదు అంటాడు. మెళ్ళో ఒక గొలుసు, 2 ఉంగరాలు అలా ఉంటాయన్నమాట. అవన్నీ తీసి నాకు ఇచ్చే అంటాడు. సరే ఇస్తాడు. నువ్వు అసలు కళ్ళే తెరవద్దు, కళ్ళు తెరవకుండా కృష్ణ 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 అని అనుకో చాలు, నీకు ఆ కృష్ణుడు నీకు దర్శనం ఇస్తాడు. అంతే. ఈ గురువు అన్నాడు కదా, ఆ గురువుని భావించి ఆ కళ్ళు మూసుకొని ఇంకా కృష్ణ 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 అనుకుంటూ, రాధారాణిని తలుచుకోమంటాడు. రాధే 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 అనుకుంటూ ఉంటాడు అనమాట. అయితే కళ్ళు మూసుకుంటాడు. ఈ కళ్ళు మూసుకున్న దీని దగ్గర నుంచి ఆ బంగారం ఇచ్చాడు కదా, గొలుసు, అదేంటి ఉంగరాలు, అవన్నీ తీసుకుని వాడు పారిపోతాడు అనమాట. అది చూసి రాధారాణి పైనుంచి కృష్ణుడితో అంటుంది, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆ పిల్లవాడికి దర్శనం ఇవ్వు, పాపం ఎంత చలిలో ఇదవుతున్నాడు కదా. అంటే, వాడు ఏం పుణ్యం చేయలా, ఏమీ వాడు ఒక గొప్ప ఘనకార్యం చేయలా, ఏ రకమైన గుర్తింపు తెచ్చుకోలా, నన్ను నా నామ జపం చేయలేదు, భజన చేయలేదు, ఏమీ చేయలేదంటే, కాదు రాధా అంటున్నాడు కదా అంటాడు. అంటే, అలా అయితే ఇచ్చేస్తావా అంటే, ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి దర్శనం ఇవ్వు అంటాడు. ఏంటో నీ గోల అనుకుని పాపం కృష్ణుడి కిందకి వస్తాడు. వచ్చి దర్శనం ఇస్తాడు. కళ్ళు మూసుకుని ఉంటాడు కదా. కళ్ళు మూసుకుని ఉంటే కాంతి, అట్లా కళ్ళ ముందు కాంతి కనిపిస్తుంది అనమాట. ఏంటో నాకు ఈ కాంతి కనిపిస్తోంది, ఎవరు వచ్చారు అంటాడు. అంటే, నేనే కృష్ణుణ్ణి అంటాడనమాట. అది నాకేంటో మంచి వాసన వస్తోంది, అది ఎవరిది, అది నాదే అంటాడు. మంచి అదేంటి సౌండ్, గలగల అని సౌండ్ వస్తుంది, అదేంటి, అది నాదే అంటాడు. ఇవన్నీ వచ్చిన తర్వాత నువ్వు కళ్ళు తెరువు అంటాడు. నేనేం కళ్ళు తెరవను, అక్కడ మా గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారే నాకు ఇది చూపించాడు, ఈ దారి, అందుకని ఫస్ట్ ఆయన్ని పిలువు అంటాడు. వాడు గురువు కాదు, పాడు కాదు, నీ దగ్గర నుంచి నీ బంగారం అంతా ఎత్తుకుపోయిన దొంగ. అంటే, కాదు, నాకు అసలు దర్శనం వస్తుంది, దర్శనం ఇస్తాడు అని చెప్పిందే ఆయన, అందుకని ఆయనే గురువు. మరి నువ్వు నిజంగా దేవుడు అయితే మరి ఆయన చెప్పిన దాని వల్లే కదా వచ్చావు, ముందు నా గురువుకి దర్శనం ఇస్తేనే నేను కళ్ళు తెరుస్తాను. ఓరి పిచ్చోడా, నువ్వెక్కడ దొరికావురా అని చెప్పి ఆయన కృష్ణుడు వెళ్ళిపోతాడు. పైనకి వెళ్ళిన తర్వాత రాధారాణి అడుగుతుంది, దర్శనం ఇచ్చావా అంటే, నువ్వు నన్ను అందరూ ఇటాని పిచ్చిమాలోకాల దగ్గర అందరికీ నన్ను పంపిస్తావు, వాడెవడో దొంగని పట్టుకొని వాడు గురువు అంటున్నాడు, వాడు ఎక్కడికో పారిపోయాడు, నువ్వేమో నన్ను దర్శనం ఏమంటున్నావు, వీడేమో కళ్ళు తెరవట్లేదు, నన్ను ఎలా ఇవ్వమంటావు అంటే, అప్పుడు ఆవిడ చెబుతుంది, కాదు, నువ్వు వాడికి ఎట్లాగైనా దర్శనం ఇవ్వాల్సిందే, దానికి ముందు పోయి అదేంటి దొంగను వెతుకురా అంటారు. నాకు చూసావా ఎన్ని కష్టాలు వచ్చాయో, అందరు అనుకుంటారు భక్తులకి అని, ఈవిడ మూలంగా నాకు కూడా కష్టాలు వచ్చాయి అని కృష్ణుడు అనుకుంటూ ఆయన వెతుక్కుంటూ ఆ దొంగను వెతుక్కుంటూ వెళ్తాడు. దొంగను వెతుక్కుంటూ వెళ్తే, అయ్యో నా పెళ్ళాన్ని లేదే, నా పెళ్ళానికి నువ్వు నాకైతే దర్శనం ఇచ్చావంటున్నావు, మరి నా పెళ్ళాము నీ భక్తురాలు, మరి నా పెళ్ళాన్ని లేదు, నా కోడలు ఉంది, నా కోడలికి కూడా దర్శనమి అంటాడు. చూడు, అసలు దేవుణ్ణి నేను కిందకు వస్తే మీరు రావాల్సింది పోయి మీ డిమాండ్లు చూసారా అనుకొని ఆయన కాస్త కొంచెం బాధపడిపోయి ఆ కోడలికి దర్శనం ఇచ్చి ఆయన దొంగని తీసుకొని నది దగ్గరికి వస్తాడనమాట. ఇప్పుడు కళ్ళు తెరవరా నాయన, నేను మళ్ళీ వచ్చాను దర్శనం ఇవ్వడానికంటే, కాదు, మా గురువు గారిని తెచ్చావా అంట. తీసుకొచ్చాను అంటాడు. ఆ గురువు గారి మాట విన్నాక అప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఎంత పిచ్చివాడివిరా అంటే, కాదు, నీ దర్శనం కలిగిందంటేనే మా గురువు మూలంగా కదా అంటాడు. అంటే యాక్చువల్గా కృష్ణుడు దర్శనం ఇవ్వాలి అని అంటే అక్కడ ఆయన్ని జపం చెయ్యాలి, నామం చెయ్యాలి, ఆయన్ని తలుచుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ అదే రాధారాణి అయితే ఆవిడ ఒక పేరు ఇవ్వంగాందే ఎక్కడో ఉన్న దొంగోడిని తీసుకుని వచ్చి వాడి మూలంగా దర్శనమిచ్చి అంటే ఇక్కడ అయోగ్యత పాత్రత అన్నది కృష్ణుడు చూస్తే,
ఏమీ లేకుండా నామానికే ఆవిడ పొంగిపోయి యోగ్యత కూడా ఆవిడే కల్పించింది. ఇదే ఇందాక నేను చెప్పిన యోగ్యత పాత్రతలో లడ్డూల కథను ఇది ఇంటర్ రిలేటెడ్ అనమాట. దీనికల్లా ఇందాక చెప్పినట్టుగా మనం చేయవలసింది ఏంటి అని అంటే రాధే రాధే అనుకుంటూ ఉండడం. ఎంత ఎక్కువ రాధే రాధే అనుకుంటే మనకు అంత యోగ్యత వస్తుంది. ఆ యోగ్యతకి తగ్గట్టుగానే పాత్రత పెరుగుతుంది. అందుకని అందరం కలిసి ఏమన్నా రాధే రాధే. థ్యాంక్ యూ అండి.